గత 9 మాసాలుగా వాళ్ళు స్పేస్లో ఉన్నారు. బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ వీళ్ళిద్దరూ కూడా స్పేస్లో మైక్రో గ్రావిటీ లేదా జీరో గ్రావిటీ కండిషన్ అన్నమాట. అంటే గాల్లో తేలుతూ ఉంటారు. బేబీ ఫీట్ సిండ్రోమ్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు. బేబీ ఫీట్ సిండ్రోమ్ అంటే మన పాదాలు మామూలుగా నించుని అలవాటు అయిపోద్ది అనమాట నడవటానికి, ఆ రఫ్ అండ్ టఫ్ కి. కానీ వాళ్ళకి అలా కాదు. 9 మాసాల నుంచి తేలి ఉండటం వల్ల పాదాలు చిన్న బరువు పడిన పాదాల మీద వాళ్ళకి చాలా పెద్ద కొండెత్తిన ఫీలింగ్ వస్తుంది అనమాట. బోన్ డెన్సిటీ లూజ్ అవుతుంది, మజిల్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఏమి తేలుతూ ఉంటారు కాబట్టి మజిల్స్ తో పని ఉండదు, కంప్లీట్గా మజిల్స్ వీక్ అయిపోతాయి. అంతేకాదు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా హార్ట్ ఫంక్షనింగ్ లో చాలా తేడా వస్తాయి. మామూలుగా హార్ట్ అనేది మనం భూమి మీద గ్రావిటీ మీద ఉంటాం కాబట్టి గ్రావిటీకి ఎగనెస్ట్ గా హార్ట్ బ్రెయిన్ కి బ్లడ్ పంప్ చేస్తాయి. కానీ అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి హార్ట్ ఫంక్షనింగ్ స్లో డౌన్ అయిపోద్ది అనమాట. సడన్ గా మన భూమి మీదకి వచ్చాక వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ పికప్ అవ్వాలి. దాంతో పాటు బ్రెయిన్, ఈ క్రేనియం ఏదైతే ఉంటుందో ఈ స్కల్ ఫంక్షనింగ్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఇవన్నీ తేడా వస్తాయి అనమాట. ఈవెన్ సమ్ టైమ్స్ బ్రెయిన్ లో కొన్ని మెమరీ పవర్స్ కూడా పోవచ్చు అంట. కళ్ళు ఫంక్షనింగ్ కూడా కొన్ని మార్పులు రావచ్చు. మొత్తానికి జీరో గ్రావిటీ లేదా మైక్రో గ్రావిటీ నుంచి గ్రావిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అంటే స్పేస్ లో రకరకాల రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి రకరకాల క్యాన్సర్స్ కానీ లేకపోతే రకరకాల డిసీజెస్ కానీ వచ్చే అవకాశం ఉంది. కార్డియాక్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా వాళ్ళకి ఉంటుందంట. ఇలా చాలా మార్పులు వాళ్ళ శరీరంలో వస్తాయి కాబట్టి చాలా వాటికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. 9 మాసాల పాటు స్పేస్లో ఉండి జీరో గ్రావిటీ లేదా మైక్రో గ్రావిటీ కండిషన్లో ఉంటే ఇక్కడికి వచ్చి భూమి మీద బతకడం అనేది మళ్ళీ వాళ్ళు కొత్తగా ఒక పునర్జన్మ అవుతున్నట్టు.